వారసులు స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకునే విధంగానే వారి సినిమాలు ప్లాన్ చేస్తుంటారు. ఫస్ట్ మూవీలో ఏ హీరో రిస్క్ చేయడానికి ఇష్టపడడు, కానీ ఇప్పుడు వస్తున్న హీరోలు అదే పని చేస్తున్నారు. ఓల్డ్ ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త దారులు వెతుక్కుంటున్నారు. టాలీవుడ్ లో వారసుల హంగామా ఎక్కువైంది. అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే డెబ్యూ మూవీ అంటే చాలా మంది లవ్ స్టోరీనే అనుకుంటారు, ఎందుకంటే సేఫ్ గా గమ్యం చేరొచ్చు. కానీ అఖిల్ మాత్రం మాస్ మసాలా ఘాటు చూపించబోతున్నాడు. మాస్ ఎలిమెంట్స్ తో హిట్స్ కొట్టే వివి వినాయక్ డైరెక్షన్ లో కనిపించబోతున్నాడు. అఖిల్ కంటే ముందే బెల్లంకొండ శ్రీనివాస్ అన్ని హంగులు ఉన్న కథలో కనిపించాడు. అల్లుడు సీనుగా ఓ మాస్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చాడు. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీనివాస్ తో స్టార్ హీరోయిన్స్ చిందులేశారు. శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ కూడా ఇదే కోవలో రాబోతోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో మాస్ కథలో కనిపించబోతున్నాడు. గతంలో వెండి తెరకు పరిచయమైన కొందరు హీరోలు ప్రయోగాలు చేశారు. ఫస్ట్ మూవీతోనే తమ టేస్ట్ ఏంటో చూపించాలని తాపత్రయపడ్డారు. పొలిటికల్ స్టోరీతో రానా, పరువు హత్యల కథతో అల్లు శిరీష్, ముకుందుడిగా వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రాలు ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయాయి. డెబ్యూ మూవీ హిట్ కాకపోతే కెరియర్ దెబ్బైపోతుంది. అందుకే ఈ తరం హీరోలు మెసేజ్ ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. లవ్ స్టోరీస్ ను కూడా పక్కన పడేసి మాస్ కథలకే పట్టం కడుతున్నారు. అయితే లవ్ ని అండర్ కరెంట్ గా తీసుకుని మాస్ ఎలిమెంట్స్ ను దట్టిస్తున్నారు. మొదటి సినిమాతోనే అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.